పశ్చిమ కనుమల నడుమ తేనీటి తోటలు, ఏపుగా పెరిగే రబ్బరు చెట్లు, చూపలను ఆకట్టుకునే కొబ్బరి చెట్లతో ఆహ్లాదంగా ఉండే వాయినాయ్పై విపత్తు విరుచుకుపడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, బురదతో కూడిన వరద, విరిగిపడ్డ కొండ చర్యలు వెరసి సోమవారం అర్ధరాత్రి వాయినాడ్కు కాలరాత్రిగా మారింది. పదుల సంఖ్యలో ఇళ్లు కొండ చర్యల ధాటికి నేలమట్టమయ్యాయి. నిద్రలోనే 133 మంది పౌరుల ప్రాణాలు తిరిగి రాని అనంత లోకాలకు చేరుకోగా మరో 128 మంది క్షతగాత్రులయ్యారు. కొండ చర్యల బీభత్సం ఒకవైపు, వరదతో ఉప్పొంగిన నదులు మరోవైపు. వరద ఉధృతికి శరీర భాగాలు తెగపడి కిలోమీటర్ల దూరానికి కొట్టుకుపోతున్న మృతదేహాలు ఇంకోవైపు. మృత్యుదేవత డ్యాన్స్ చేస్తుందన్నట్టు ఎక్కడ చూసినా మృతదేహాలు, ఆసుపత్రిలో బంధుమిత్రుల ఆర్ధనాదాలు హోరాహోరీగా మారాయి. మరణాల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదముందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. సహాయక చర్యల కోసం త్రివిధ దళాలు రంగంలోకి దిగాయి. ఈ విపత్తుపై రాజకీయ పార్టీలకు అతీతంగా యావత్ భారతదేశం స్పందించింది. ప్రధాని నరేంద్ర మోదీ కేరళ సీఎం పినరయి విజయన్ కు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. కేరళ సర్కార్ 2 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. వారం రోజుల పాటు 4 జిల్లాల్లోని విద్యా సంస్థలకు సెలవులను ప్రకటించింది. వరద బాధితుల కోసం పునరావాస కేంద్రాలను, కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. మరోవైపు భారత వాతావరణ శాఖ మరో 2 రోజుల పాటు 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలుంటాయని హెచ్చరించింది. కేరళ వ్యాప్తంగా గత 4-5 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో వాయినాడ్ ప్రాంతానికి, ముఖ్యంగా చాలియా నదికి వరద ఉధృతి పెరిగింది. సోమవారం అర్ధరాత్రి సరిగ్గా 1 గంట 30 నిమిషాల సమయంలో వరద బీభత్సానికి కొండ చర్యలు విరిగిపడ్డాయి. మొండకై గ్రామంలో 65 కుటుంబాలు నివసిస్తుండగా ఆ ఇళ్లలో నివసిస్తున్న వందల మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న ప్రభుత్వం వెంటనే పోలీసులను రంగంలోకి దింపింది. వర్షం, వరద, దట్టమైన పొగమంచు కారణంగా సహాయక బృందాలు ఆ ప్రాంతానికి చేరుకోవటంలో ఆటంకాలు ఏర్పడ్డాయి. మంగళవారం ఉదయం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్లతో పాటు త్రివిధ దళాలు రంగంలోకి దిగాయి. వైమానిక దళం హెలికాప్టర్లతో చిక్కుకుపోయిన వారిని గుర్తించి రక్షించే ప్రయత్నం చేశాయి. కేరళలోని స్థానిక యువకులతో ఏర్పాటు చేసిన సివిల్ డిఫెన్స్ ఫోర్స్ కూడా చురుగ్గా సహాయక చర్యల్లో పాల్గొంటోంది. వాయినాడ్ ఘటన నేపథ్యంలో కేరళ సర్కార్ తెలుగువాడైన సాంబశివరావును స్పెషల్ ఆఫీసర్గా నియమించింది. కాగా నౌకాదళం, గజ ఈతగాళ్లను